గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రీవాల్యుయేషన్ జరిపించాల్సిందని ఆదేశించింది హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 8 నెలల్లో మళ్లీ మూల్యాంకనం చేయాలని గడువును విధించింది. లేని పక్షంలో గ్రూప్ 1 మెయిన్స్ ను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. ఇక మరోవైపు హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ సమీక్షించబోతోంది. హైకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే ఆలోచనలో కూడా ఉంది టీజీపీఎస్సీ. రైట్, ఇష్యూపై స్పందించడానికి మనతో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. ఎస్, మనం చూస్తున్నాం ప్రెసెంట్ ఇటు హైకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? అసలు మీ అభ్యంతరాలు ఏంటి? వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ ఇట్? అంటే ఇప్పుడు హైకోర్టును మనం ప్రశ్నించలేం, తప్పుపట్టలేం, కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పుల అంశాలని మనం గమనంలోకి తీసుకొని ఎంత మేరకు మనం సరి చేయవచ్చు అనే అంశాల పట్ల ఇప్పుడు టీజీపీఎస్సీ రివ్యూ చేస్తున్నది. వాటి మీద హైకోర్టు యొక్క పూర్తి పాఠం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు అనేది, అప్పీల్కి వెళ్ళొచ్చా లేకపోతే ఎలాంటి అభ్యంతరాలు మనం రెస్క్యూ చేయగలిగే ఏంటి అనేది టీజీపీఎస్సీ ఆలోచిస్తుంది. ప్రభుత్వం గతంలో వేసిన నోటిఫికేషన్కు సంబంధించి పేపర్ లీకేజెస్ ఇవన్నీ ఉండడం వల్ల వాటిని అలాంటివి జరగకుండా పరీక్షల నిర్వహణ జరిగింది. దాంట్లో వివిధ అంశాల మీద వాళ్ళు కోర్టుకు పోయినారు. విద్యార్థులు లేకపోతే పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయిన పరిస్థితుల్లో హైకోర్టు ఆ అంచనాకు వచ్చినట్టుగా మనకి ఈరోజు తెలిసింది. కాబట్టి దాని అభ్యంతరాలను కూడా గమనంలోకి తీసుకున్న తర్వాత మనం ఆలోచన చేద్దాం. అయితే ప్రత్యేకించి టీజీపీఎస్సీకి సంబంధించిన అంశంలో టీజీపీఎస్సీని అల్టిమేట్గా నిర్ణయం తీసుకుంటుంది. సో వాటి విషయంలో ప్రభుత్వం ఏం సహకారం అందించాలనే విషయాన్ని ప్రభుత్వంగా మేము ఆలోచిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా పరీక్షలు, వాటి నిర్వహణ అనేది కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి వస్తున్నది. దీన్ని అందరూ కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరికి ఆబ్జెక్షన్ ఉంటే ఒకరికి పాజిటివ్ ఉంటున్నది, ఒకరికి పాజిటివ్ ఉంటే ఇంకొకరికి ఆబ్జెక్షన్ ఉంటున్నది. దీనివల్ల పరీక్షల రద్దు, గతంలో జరిగిన దాన్ని పరీక్ష నిర్వహించి మనం పెట్టే క్రమంలో వాటిని నిలుపుదల కోసం మళ్ళొక వ్యాజ్యము లేకపోతే కొన్ని వ్యాజ్యాలు రావడం, వీటి వల్ల కొంత నిర్వహణ కూడా ఇబ్బందికరంగా మారుతున్న క్రమంలో ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకు పోతే మనం పరీక్షల నిర్వహణ, ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయొచ్చో కూడా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. దయాకర్ గారు, మీ ప్రభుత్వం వచ్చాక ఇటు ప్రక్షాళన చేసిన తర్వాత తెచ్చిన ఆర్డరే GO 29. ఇప్పుడు GO 29 మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు GO 29 మీద హైకోర్టు అబ్జర్వేషన్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధ తీర్పుగా మనం చూస్తాం కాబట్టి డెఫినెట్గా GO 29 మీద అది ఇచ్చిన ఆదేశాలు ఏంటి అనేటిని మనం గమనంలోకి తీసుకున్న తర్వాతనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఉపయోగకరంగా ఉంటున్నాయి, కొంతమందికి వ్యతిరేకంగా అవుతున్న పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక స్టాండర్డ్ మెథడాలజీని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పరీక్షల నిర్వహణే వ్యాజ్యాలు, కోర్టులు, తీర్పులు, తర్వాత మళ్ళీ నిర్వహించడం, ఇట్లాంటి వాటి చుట్టూ ఆ లూప్ లైన్లో తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రభుత్వం అయితే సమస్యలు లేకుండానే ప్రయత్నం చేస్తున్నది. ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా రెక్టిఫై చేయడానికి కూడా ఒక మొడాలిటీస్ని అయితే మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో నిరుద్యోగులు ఏమవుతున్నది, గత పరీక్షల నిర్వహణ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకో పరీక్షలు నిర్వహించాల్సిందిగా వాళ్ళ ఒత్తిడి ఉన్నది. ఈ పెట్టిన పరీక్షల విషయంలో టెక్నికాలిటీస్ లేకపోతే లీగాలిటీస్ ఇవొక పెద్ద సమస్యగా మారుతున్నది. కాబట్టి ఏది ఏమైనా ఇంకా సమస్యలను తగ్గించి ఏ విధంగా మనం ముందుకు పోవచ్చు అనే దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రత్యేకించి గ్రూప్ 1 మీద ఉన్న అభ్యంతరాల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునేదానికి ప్రభుత్వానికి స్కోప్ ఉంటుంది. పర్టికులర్గా టీజీపీఎస్సీ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఎక్స్క్లూజివ్గా ఉన్నది కాబట్టి దాని మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దయాకర్ గారు, ఇంకొక మేజర్ అలిగేషన్ కూడా వినిపిస్తోంది, ఎస్పెషలీ తెలుగు స్టూడెంట్స్ నుండి. ఇటు తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది, ఎవరైతే స్పాట్ కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే అంటూ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇటు ఫ్యాకల్టీని కూడా మార్చే ప్రక్షాళన చేయాలి అంటారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పరీక్షల యొక్క నిర్వహణలో తెలుగు మీడియం ప్రొఫెసర్స్ని కానీ, లెక్చరర్స్ని కానీ, లేకపోతే ఎన్యుమరేటర్స్ని మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని చెప్పడంలో కూడా
ఎంత మేరకు సహేతుకత ఉంది అనే అంశంలో ఆలోచించాలి. ఎందుకంటే కొంత ఇంగ్లీష్ మీడియంతో ఏంటంటే ఎక్కువ తక్కువ పదాలతో ఎక్కువ అర్థాలు వచ్చేది ఉంటుంది కాబట్టి మార్క్స్ ఎక్కువ పడుతున్నాయని కూడా కొంతమంది పిల్లలు అంటున్నారు. ఏది ఏమైనా తెలుగు మీడియం అయితే తక్కువ కాదు కదా. తెలుగు మీడియం మనం తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ తెలుగు మాతృభాషగా ఉన్న పరిస్థితుల్లో తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరగడం అనేది మాత్రం డెఫినెట్గా సీరియస్గా ఆలోచించాల్సిన అంశమే. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఒక్కొక్కరి కోణం నుంచి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క తీరుగా ఉంటున్నది. మనం ఇంతమందికి పెట్టే ఎగ్జామ్లో థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటున్నారు. థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్లో దాంట్లో 2-3 ఆబ్జెక్షన్స్ వ్యాలిడ్ అయినా కూడా పరీక్షకు సమస్య అవుతున్నది. సో ఇలాంటి సందర్భంలో ఎట్లా మనం ముందుకు పోవాలి, పరీక్షల నిర్వహణ సంక్లిష్టం కాకుండా ఉండాలి. ఎందుకంటే దానివల్ల ఏమైందంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 వల్ల గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి నేను మొన్న విద్యార్థులు నేను లైబ్రరీకి పోయినప్పుడు చెప్పిన పరిస్థితిని గమనించిన. అంటే ఒక సమస్య ఒక పరీక్షకు సమస్య ఉంటే రెండో మూడో పరీక్షకు కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటున్నది. కాబట్టి అట్లా కాకుండా మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ రకాల రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. అంటే టీజీపీఎస్సీ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నియామక బోర్డులు కావచ్చు. వీటికి సంబంధించి ఒక స్టాండర్డ్ మెథడాలజీని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదున్నా పరీక్షల నిర్వహణ కంటే ముందే జరిగితే పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తే ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యి లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్న నిరుద్యోగుల్లో మళ్ళా నిరాసక్తత పెరుగుతుంది. సో మళ్ళీ మేము కూడా అదే స్థాయిలో ప్రిపేర్ అయినాం, మాకు రాలేదనే వాటి వల్ల ఇట్లా ఒక అశాంతి రాని వాళ్ళలో వస్తున్నాయి. ఇవి 2 గ్రూప్స్ కూడా ఏమంటారు నిరాసక్తతోని ఏమంటారు ఒక రకమైన అశాంతితో ఉండే పరిస్థితి వస్తే అది ప్రభుత్వానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదనే ఉద్దేశం ఉన్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా ఫిల్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇప్పుడు దాదాపు గతంలో వేసిన నోటిఫికేషన్స్కు పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చినట్టుగానే ఇప్పుడు దాదాపు 40,000 పైచిలకు వాటికి వాళ్ళ కార్యాచరణలో ఉన్నాయి. అధికారుల దృష్టిలో కానీ టీజీపీఎస్సీ దృష్టిలో కానీ వాటిని ఈ మధ్యన సమీక్షించి ఏ అంశాల పట్ల మనం ఎట్లా పోవాలనే దాని విషయంలో కూడా ఇంకా స్పష్టతను పెంచడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. నాకున్న అంచనా మేరకు ఒక 22,000 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించి పైప్ లైన్లో ఉన్నాయి. వాటి ఫినాన్షియల్ క్లియరెన్స్ కానీ డిపార్ట్మెంటల్ క్లియరెన్స్ ఇట్లాంటి అన్నింటినీ కూడా మళ్ళీ భవిష్యత్తులో ఎవరు ఏ పిల్లు వేసినా కూడా ఎఫెక్ట్ కాకుండా, సంక్లిష్టత లేకుండా క్లియర్గా వాటిని నోటిఫికేషన్స్ కూడా వచ్చేందుకు ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉన్నదని మాత్రం చెప్పగలను. కాబట్టి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, రాసిన విద్యార్థులు నిరాశతో ఉంటారు. మళ్ళీ ఎగ్జామ్ పెండింగ్లో పడింది, పోస్ట్ పోన్ అవుతుందా, మళ్ళీ నిర్వహించాల్సి వస్తుందా అని ఇటొక అన్రెస్ట్ ఉంటుంది. ఎవరైతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఎదురు చూసేటోళ్ళు వాళ్ళకు ఒక సమస్య ఉంటుంది. ఎవరైతే ఉద్యోగాలు వస్తాయి మాకని ఇప్పటి వరకు ఆలోచనతో ఉన్న వాళ్ళకు ఇది ఆగడం కూడా ఇంకో సమస్య అవుతుంది. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండానే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఏదున్నా విద్యార్థులు ఆశావాద దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం అయితే వచ్చిందని చెప్పగలను. ఇక అది ప్రధానమైన అంశం ఏంటంటే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం దాని నుంచి ఎప్పుడు కూడా పక్కకు పోదు కూడా. అదే ప్రధాన లక్ష్యంగా కూడా పనిచేయడానికి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. 2-3 సార్లు అంశాలన్నింటినీ కూడా వివిధ వేదికల మీద కూడా ఈ మధ్య కాలంలో ఉస్మాన్ యూనివర్సిటీలో మొన్న జరిగిన వేదిక మీద కూడా అది పంచుకోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి ఇష్యూస్ రాకుండా రిజాల్వ్ చేసుకోవడానికి ఏ విధమైన కార్యాచరణతో ముందుకు పోతే మంచిదో దాన్ని అంతా కూడా ఆలోచిస్తున్నామని విద్యార్థులకు తెలియజేస్తుంది. Yes, thank you, Dayakar Garu, to join with us. Thanks a lot.